పోచాని చాలా నీతి నేనేంలే ఆయన మాట్లాడిన పొరపాటుకి ఒకతో కేసు పెట్టండి అని చెప్తా ఉన్నాం. ఆ రోజులో మాట్లాడిన విషయాలు ఏవేవి అయితే ఉన్నాయో ఎక్కడైతే ఆ మాట మాట్లాడినాడో మీరు దాని మీద యాక్షన్ తీసుకునే విషయంలో తప్పులే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడారు కాబట్టి మేము కూడా నాకు సపోర్ట్ చేయడంలే. ఎందుకంటే మాట్లాడి ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడినా తప్పే. ఎందుకంటే వీడికొచ్చి కూడా లోకేష్ గారు మాట్లాడరు నా భార్య ఇట్లా రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులు తీసుకోవాలి, అది నిజమా? ఏదన్నా ఉంది అది? అంటే మా ఫ్యామిలీల గురించి ఎవరు మాట్లాడారు? లోకేష్ గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మా ఫ్యామిలీల గురించి కానీ మాట్లాడాలంటే బాధపడినాం. ఆ రోజు మాకు బాధ ఉంది కదా, ఎందుకు చేసింటే తప్పు చేసింటే చేసాలి అంటాం. అంటే ఈరోజు ఆ విషయమే లేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు? ఆడవాళ్ళు కూడా ఎవరైనా ఒకటే. నేను చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా ఇంకో వేరే వాళ్ళ ఫ్యామిలీ అయినా ఒకటే, వ్యక్తిగతంగా మాట్లాడరాదని నేను చెప్పేది. వ్యక్తిగతంగా మాట్లాడు, పార్టీ పరంగా ఏమన్నా మాట్లాడండి. మీరు పార్టీ ఇట్లు చేసింది అట్లు చేసింది అని చెప్పుకోండి, లేకపోతే ఇంకో విధంగా మాట్లాడినా పర్వాలేదు. కానీ ఈ రోజు వ్యక్తిగతంగా ఒక మనిషి గురించి మాట్లాడి చాలా తప్పని చెప్పేసి నేను మొదటి నుంచి ఖండిస్తా ఉన్నాం. ఇది ఎవరైనా ఫ్యామిలీలో ఎవరైనా మనుషులే కదా, ఆ బాధ మాట్లాడినప్పుడు అందరూ బాధపడతారు కదా. అలాంటి పరిస్థితి ఉండరాదని చెప్పేసి మాట్లాడిన దానికి కేసులు పెట్టొద్దని చెప్పలే అయిపోద్దు. కేసులు పెట్టండి, ఇన్ని రకాలుగా 15 కేసులు పెట్టేది మంచిది కాదని చెప్పేసి మాత్రం తెలియజేస్తాం. ఒక నాయకుడి పైన అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా కేసు నమోదు రాజ్యాంగంలో దాని ప్రకారమే పెట్టినారు వాళ్ళు. అంతే రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందంటే అభిమాని వ్యక్తి పైన అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ పైన ఎక్కడైనా కేసు నమోదు చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు పైన కేసు నమోదు ఉందిలే. సరే, అభిమానం ఆయన మీద కాదు. నేను అనేది ఏమంటే అలాంటి ఇప్పుడు నేనే ఉండాను, నేను పెట్టంటే పెడతానా? ఒకవేళ అభిమానం ఉంటే తప్పు కదా అది. నేను చెప్పేది ఒకవేళ అభిమానం ఉంటే పెట్టచ్చులే. మాలాంటి వాళ్ళు ఏమంటామంటే ఇది మంచిది కాదు, ఇది అనవసరంగా మనకి సంబంధించింది కాదు కాబట్టి నీ అభిమానం చూపించి పేసి పెట్టినామంటే ఇది కాదు. తప్పు తప్పని అంటాం మేము కూడా, ఏదైనా తప్పు తప్పంటాం. కానీ మంచిది కాదు అని చెప్తాను. ఎవరికైనా మంచిది కాదు. ఒకవేళ నేనేం కాదనిలే, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దనిలే, పెట్టండిలా. తప్పు చేసినా ఇంకా తెలుస్తుంది ముందుకి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇలా మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. మాట్లాడినారు కాబట్టి ఈరోజు ఇంత ఈ విధంగా ఇప్పుడు మళ్ళా ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదా? ఎవరు పట్టాభి మాట్లాడలేదా? తర్వాత ఆయన పాత్ర మాట్లాడలేదా? అచ్చెన్నాయుడు మాట్లాడలేదు. చాలా మంది మాట్లాడినారు. మాట్లాడినంత ఆ రోజు ఎంత యాక్షన్ తీసుకుని అంతవరకు తీసుకున్నారు, కానీ ఇంకా ఎక్కువ తీసుకోలేదు కదా. నేను చెప్పేది ఆ రోజు కేసులు పెట్టినారు కాదనిలే, అంతవరకే ఉంది. ఇట్లా ఊరూరు నియోజకవర్గాలు తిప్పలేదు అని చెప్పేది నేను చెప్పడం కదా. అంతే. సెక్షన్ 2 ప్రకారం ఎక్కడ తిప్పొచ్చు రాజ్యాంగంలో ఉందన్నా, దాని ప్రకారమే ఇది ఏమవుతుందంటే పార్టీ ప్రజలు అధికారం ఇచ్చిండేది ఈ విధంగా కేసులు బనాయించి చేయమని కాదు చెప్పింది. నాకు ఏం చేస్తావు, ప్రజలకు ఏం చేస్తావు, ఆ విషయాన్ని మర్చిపోయి ఇవన్నీ చేసుకుంటుంటే ఇంకా 5 ఏళ్ల పరిపాలన అయిపోతుంది. ఫిలిం ఛాంబర్ పైన ఇచ్చినారన్నా. అవును, ఫిలిం ఛాంబర్ పైన మాట్లాడకున్నట్ల ఇట్లా కేవలం మాజీ ముఖ్యమంత్రి. నేను చెప్పేది అదేనప్పా, మాట్లాడదనే చెప్పేది. మాట్లాడిన దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటే పెట్టు అని అన్నాము. పెట్టొద్దని చెప్పలే. పెట్టొద్దంటే తప్పు, కానీ పెట్టినా ఇంత హరాస్మెంట్ ఉండరాదని చెప్తాను. ఈరోజు మనవాళ్ళు పెట్టలేదు కదా, ఈరోజు పెట్టారు కదా. ఆ రోజుల్లో పెట్టలేదు కదా నేను చెప్తాను. పెట్టారు మాట్లాడినాడు, అందరు చాలా మంది ఆ పార్టీలో మాట్లాడారు కాబట్టి ఆ రోజుల్లో ఏ విధంగా కూడా ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టినారు. కానీ ఈ విధంగా ఇట్లా చేస్తే రేపు అన్ని ఇవే ఇంకా కక్షలు పెరిగిపోతాయి కానీ ఏది ఉంటుందని చెప్పేసి చెప్పడం. పరిపాలన అనేది పరిపాలన పరంగా ఉండాలా. ఏదైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే కాదని అనేది ఏమంటే 2016లో నంది అవార్డు మీద తీసుకొచ్చి ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడే విషయాల్లో కేసులు పెట్టడం తప్పులే. ఏదైతే మాట్లాడో పెట్టండి, ఇవ్వకూడదు అంటారు. ఇంకా 2 సెక్షన్లు ఎక్కువ పెట్టుకోండి, రిమాండ్కి పంపించుకోండి, చేసుకోండి, తప్పులేదు. కానీ ఎవరు తప్పు చేసి తప్పే అని నేను చెప్పడం జరుగుతుంది. నేను పోచాని ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, విజయమ్మని మాట్లాడరు, షర్మిలమ్మని మాట్లాడరు, ఏం చెప్పి అందరినీ ఎవరు కూడా ఒకటే చెప్తా ఉండేది. ఎవరినైనా ఇంట్లో ఉన్న వాళ్ళని బరాదు ఈడ్చొద్దనే చెప్పేది మేము కూడా. విజయాన్ని మాట్లాడలేదా? ఫ్యామిలీని ఏమైనా మాట్లాడలేదా? ఇవన్నీ కాదు అని చెప్తాను. ఎవరైనా నేను చెప్పేది యా పార్టీ వాళ్ళైనా ఆ విధంగా మహిళల గురించి కానీ వ్యక్తిగతంగా కానీ మాట్లాడొద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది.
అప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడడం జరిగింది సార్. అది ఆ రకంగా చూసి ఆయన మాట్లాడడం కూడా తప్పే అవుతుంది. మన కేసు పెట్టారు కదా, పెట్టారా? పవన్ కళ్యాణ్ కూడా ఎంత మాట్లాడారో నేను చెప్తానా. ఎమ్మెల్యే నా కొడుకుల్ని చెప్పు తీసుకుని కొడతా అని ఆ రోజు మాట్లాడలేదు పబ్లిక్ మీటింగ్ లో. ఆయన మీద కేసు పెట్టరా? మళ్ళీ ఎన్నో రకాలుగా మాట్లాడినారప్ప ఆ రోజు. మాట్లాడి పబ్లిక్ ఎమ్మెల్యేలంతా తప్పు చేసినారా? దాదాపుగా 161 మంది ఎమ్మెల్యేల మీద ఆ రోజు ఏమనే చెప్పు తీసుకుని కొడుతున్నావు నా కొడుకుల్ని అని. అంటే అది ప్రజలు చూస్తున్నారు కదా. అవన్నీ అందరూ మాట్లాడినారు. అలాంటి ఎవరు మాట్లాడాలని చెప్పడం జరుగుతూ ఉండేది. నాయకులు కేవలం దీనికోసమే మాట్లాడటానికి, అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడానికి ఉన్నారు. అభివృద్ధి పైన అనేది ఏదున్నా ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చాక ప్రజలకు ఏం చేస్తామని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తామా ఇవన్నీ తీసుకొని అలాంటి యాక్షన్ తీసుకుంటే వేరే విధంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా ఊరికే దాన్ని మరిపించడానికి, అంటే ప్రజలు వేరే డైవర్షన్ చేసేదానికి చేసే పాలిటిక్స్ ఉండదు అని చెప్తాను. డీజీపీ కూడా ఏమంటున్నారంటే మా లాండ్ ఆర్డర్ మేము పనిచేస్తే వైసీపీ వాళ్ళకి ఏం పని పాటలేదు, అనవసరంగా చేస్తున్నారు. నేను చెప్తాను కదప్పా, డీజీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ పరంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా పోతా ఉన్నారు, కాదని లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళే పోలీసు వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు నేను ఒక వేళ చెప్పాలంటే గతంలో మత ప్రభుత్వంలో ఎప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా ఆ పార్టీ పరంగా మేమున్నాం కదా, అందువల్ల మీ మీద వాళ్ళ మీద కేసు పెట్టు, వీళ్ళ మీద కేసు పెట్టని ఎప్పుడు చెప్పినా మనం ఏదిగా పోండి, తప్పు ఉంటే యాక్షన్ తీసుకోండి. మీరు చట్టం పని చట్టం తెలుసుకోకపోవడం కానీ మా రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా చేయరాదని చెప్పేసి ఒక ఆలోచన. అవి ఏ పనికి వస్తాయి? ఈరోజు వాడి మీద పెట్టు ప్రేమతో పార్టీలోకి రావాలి కానీ అధికారాన్ని వినియోగించి బలవంతంగా వాడి మీద కేసులు బనాయించి పార్టీలో లాక్కోవాలంటే అది ఏం ఉపయోగం ఉంటుంది? ఇవన్నీ స్టేషన్ బెయిల్ కేసులేనా? కానీ నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. దానిపైన మీరు ఎట్లా చెప్తారు? మళ్ళా ఇప్పుడు చట్టం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటే మంచిది. ఈరోజు ఆ విధంగా కాకుండా ఇప్పుడు 7 ఏళ్ళు శిక్ష పడే వాటికి మీదే ఏదన్నా ఉన్నా ఉంటేనే, అంటే ఏదైతే శిక్షణ పెట్టినారో 7 ఏళ్ళ పరిధిలోపు ఏదన్నా ఉంటేనే వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వాలనేది ఒకటి ఉంది, నిబంధనలు ఉంటుంది. అలా ఆ విధంగా చేస్తే బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళు ఏదో వాళ్ళ పరంగా వాళ్ళు చేసుకుంటూ పోతే మనం ఏం చెప్తాం? ఎవరు ప్రజలు మాట్లాడతారా? ఎప్పుడే మేమే పోచానికి మురళీకృష్ణ చేసేది కరెక్ట్ అని చెప్పడం లే. ఆయన రోజు జారినాడు, జారరాదు, ఇవన్నీ పనికిరావు ఉంటాను. నేను ఏదున్నా కూడా ఇన్ని రోజులు మా పార్టీ పరంగా కూడా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నా, ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఉందని చెప్పేసి మనం మాట్లాడితే రేపు మనకి అవి తగులుకుంటాయి కదా. ఆ విధంగా ఉండదు, ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తాను. స్టేషన్ బెయిల్ ఉండే కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు, ఎంత పోలీసులు తప్పేనే అంటారు. అది వాళ్ళు తెలుసుకోవాలా. మనం ఏం చెప్తాం చెప్పు? చట్టం ఏ విధంగా పొమ్మని చెప్తాం. పోలీసు వాళ్ళు తప్ప, వాళ్ళు తప్ప, వీళ్ళు తప్ప అన్నది ప్రభుత్వం ప్రజలు ఉండొచ్చు, మనం వెళ్ళి చెప్పే రైట్. పోచాని మురళీకృష్ణ గారిని కూడా ఎప్పుడో ఏదో 2015-16 మాట్లాడాలని చెప్పేసి నంది అవార్డు విషయంలో ఆయన ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా పార్టీ పరంగా ఆయనకు పదవి ఇచ్చారు కాబట్టి పార్టీ పరంగా కూడా కొన్ని విషయాలు ఆ రోజు ఉండే పరిస్థితిలో ఒక హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడేదానికి ఆ రోజు ఆయనకు అవకాశం కల్పించారు. ఆ రోజు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఉన్న విషయాలే ఎందుకంటే ఆయన ఒక విషయం తెలుసు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం మురళీకృష్ణ గారు అని చెప్పేసి తెలుసు అందరు కూడా. ఎందుకంటే ఆ విషయాల్లో ఈ రోజు అరెస్ట్ చేసి ఎక్కడైతే మాట్లాడగలిగినాడో అక్కడే కేసు పెట్టి ఆయన డిమాండ్ పంపించినా ప్రాబ్లం లేదు. కానీ దాదాపుగా రాష్ట్రంలో 15 చోట్ల ఆయన మీద కేసు బనాయించి అన్ని చోట్ల కూడా ఆయన్ని తిప్పడం జరుగుతూ ఉండే విషయం కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. ఇదే కాదు, వీళ్ళనే కాదు, గతంలో కూడా సోషల్ మీడియా వాళ్ళని కూడా చాలా మంది ఆ రోజుల్లో ఎంతో ఇబ్బంది పడే పరిస్థితులు చూసినాం మనం. ఎందుకంటే సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో పొరపాటున మాట్లాడాలనుకునే లేదు. ఎందుకంటే
ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది చాలా విమర్శలు ఆ రోజులో ఆ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. అంటే అప్పుడు ఉండే పరిస్థితిలో మా ప్రభుత్వంలో ఉండేటువంటి మా లిమిట్స్ ఎంత అయితే ఉందో వాళ్ళ మీద కేసులు బనాయించి రిమాండ్ పంపించే పరిస్థితి జరిగింది అంతే అప్పట్లో. ఇంత హరాస్మెంట్ అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి ఆ ఊరు తిప్పి ఈ ఊరు తిప్పి లేని చోట్ల వేరే పార్టీ వాళ్ళ పరంగా అంటే జనసేన కూటమి కలిసి ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా కేసులు బనాయించి మళ్ళా ఈరోజు అన్ని చోట్ల తిప్పే పరిస్థితి. ఈ ఆదంలోనే ఒక మహిళ ఎవరో అన్నాడు ఎవరు కంప్లైంట్ ఇచ్చినాను మళ్ళా నాకు అంత ఐడియా లేదు కానీ ఆదోళనగా వచ్చి ఈరోజు కేసు పెడతా ఉన్నా అంటే లోకల్లో ఎవరో ఇచ్చింటారు. లోకల్లోనే ఇచ్చినా అని చెప్పేసి అనంతపురం అయితే అనంతపురం కేసు పెడితే మనకి ఆదోళనకు రారు వాళ్ళు. ఆదోళనలో వాళ్ళే కేసు పెట్టినా అని చెప్పేసి వర్మ అని చెప్పేసి ఎవరో పెట్టినా అని చెప్పేసి అంటా ఉన్నారు. రేణువర్మ ఆదోళనలే కదా, జనసేన పార్టీకి సంబంధించిన మహిళ అని చెప్పడం జరుగుతుంది. సరే ఈ రోజు ఆ పార్టీ పరంగా వాళ్ళు వినాల్సి వస్తారు కాబట్టి ఆ కేసు బనాయించడం జరిగింది. ఆయన్ని కూడా ఈ రోజు గుంటూరు నుంచి ఈ రోజు ఆదోళన తీసుకొచ్చి ఇక్కడ కూడా రిమాండ్ పంపించేసి తర్వాత బెయిల్ మీద తీసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే నేను అనేది ఏమంటే కేసు పెట్టే వేళ పొరపాట్లు ఏమన్నా అప్పట్లో జరిగింటే కేసు పెట్టే దాంట్లోనే అంటే 2016 కూడా అధికారం ఉండింది ఆ రోజులో. వాళ్ళు ఆ రోజుల్లోనే ఆయన కేసు బనాయించి ఆయన మీద ఏదైనా ఉన్నా యాక్షన్ తీసుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు 2024లో దాదాపుగా 8 ఏళ్ళ తర్వాత ఆయన మీద కేసులు బనాయించి అన్ని చోట్ల కేసులు పెట్టించి అందరితో పెట్టించి ఎక్కడ తిప్పుతా ఉన్నారంటే ఆ వయసులో ఆయన ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా అయ్యిందని చెప్పి ఆర్ట్ పేషెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి వాళ్ళు ఈ అన్ని చోట్ల కేసులు పెట్టి తిప్పడం జరుగుతా ఉందని కూడా మంచిదిగా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా తప్పు చేయని వాడు ఎవరు అందరూ తప్పు చేస్తారు. ఏదో ఆవేశాల్లోనో మాట్లాడిన పరిస్థితుల్లో మీరు యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. కానీ ఈ విధంగా రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మేము కూడా చూస్తా ఉన్నాం ఎన్ని చోట్ల రాష్ట్రంలో ఎంత హరాస్మెంట్ జరుగుతూ ఉందని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో అదేమి తెలియని విషయం కాదు. ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గాల్లో ఏదైతే బలంగా ఉంటారో ఆ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్ని అన్ని విధాలుగా హరాస్మెంట్ చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎంతమంది మహిళలు చనిపోయినా కూడా చాలా మంది చెప్పే వాళ్ళు ఎంతో మంది వీళ్ళ వాగ్దాటికి అంటే వీళ్ళు ఎవరెవరైతే పార్టీ నాయకులు ఉంటారో పార్టీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళు ఆ రోజు మీద లేడీస్ మీద ఎన్నో వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడి చాలా మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉన్న. రేపులు ఎన్ని అయినాయి, రేపులు జరిగినాయి, అన్ని జరుగుతా ఉన్నాయి. ఏదున్నా కూడా ఆ పరిస్థితుల్లో మన విధంగా జరుగుతా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉందని చెప్పేసి ప్రతి వారికి తెలుసు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడ పోయేదో జరుగుతుంది, ఇక్కడ రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉంది. ఏదైనా ఎలాంటి మంచిది కాదు. ఎందుకంటే ఇక ముందు రాష్ట్రంలోన ఇక ముందు ఇలాంటివి ఏవి జరగకుండా ఉండేదానికి ఆలోచన చేసి మీరు ఏదైనా తప్పులుంటే వాళ్ళ మీద కేసులు బనాయించు. ఎందుకంటే కొంతమంది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు విమర్శించినప్పుడు ఈ రోజు మీరు యాక్షన్ తీసుకున్నా వాళ్ళ మీద ఎవరు అనుకోరు. అంటే లేని వాళ్ళు ఏదో తక్కువ మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళ మీద సోషల్ మీడియా మీద అయితేనేమి చాలా మంది ఇట్లాంటి పోచాన్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే దాంట్లో తప్పులే. అయినా ఎన్ని కేసులు బనాయించడం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ఇలాంటి పరిపాలన ప్రజలు కోరుకోలే. ఏదున్నా మళ్ళా ఏదో మనిషి ఆశాజీవి పరిస్థితిలో ఇన్ని ఉచితంగా ఇస్తా ఉన్నారంటే సంతోషపడి వాళ్ళ పేదతనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఓట్లు వేసిండొచ్చు కాదనిలే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది తక్కువ ఏమనిపించింది, లేకపోతే ఇప్పుడు ఇచ్చేవన్నీ కూడా మంచిగా ఇంటి అందుకు సంబంధించి బస్సు ఉచితంగా అన్నారు, సిలిండర్లు అన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి 18 ఏళ్ళ వయసుకే 45,000 18 ఏళ్ళు ఇస్తామన్నారు. తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. తర్వాత 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. అదే కాకుండా నిరుద్యోగులు ఇస్తాం. ఇవన్నీ ఉన్నాయని ఆశతో వేసిండొచ్చు కాదనిలే. ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు. ఎందుకంటే NGOs తో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుకోవడం అయితేనేమి, లేకపోతే టీచర్లతో సరిగా సమావేశం కాకపోవడం విషయంలో కూడా ఏదున్నా కూడా అలా అప్పుడుండే ఇబ్బందులు కరోనా వచ్చి 2 ఏళ్ళ కరోనాలో డబ్బు ఇబ్బంది పడి కొన్ని ఏవో పెండింగ్ పెట్టిన విషయంలో కానీ
సక్రమంగా జీతాలు ఇవ్వలేని ఆలోచన ఏదో రకంగా ప్రభుత్వం మీద విసుగ్కొని ఓట్లు వేసిన పరిస్థితి కనపడతా ఉంది కాదనిలే. అయినా ఇప్పుడేం చేస్తా అంటే స్కీమ్లు ఇచ్చిందే పెట్టిందిలే. అయినా ఈరోజు ఆ ఉద్యోగస్తులకి ఏ టైంలో జీతాలు వేస్తా ఉంటారో మనం చూస్తా ఉన్నాం. ఏది కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కరోనా వచ్చినా కూడా ఏ విధంగా చేసినాడో తెలియదు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో డెవలప్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినారు. నాడు నేడు కింద కానీ ఇంకో విధంగా కానీ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తే చాలా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ చెప్పడం ఉంది. పోచాని ఈరోజు ఈ విధంగా తిప్పడం చాలా బాధకరం చెప్తా ఉన్నాను. ఈయన పోచానికి ఇట్లా జరిగిందని ఆందోళనకు వస్తా ఉన్నాం అంటేనే మా కార్యకర్తలు అంతా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, మహిళలు అంతా కూడా ఇక్కడికి వచ్చి నాతో కలిసి ఆయనకి సపోర్ట్ చేస్తామనే విషయంలో కూడా ముందుండడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా బలంగా ఉంది పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అంత తీసిపోయే పరిస్థితి లేదు కానీ ఇంకా బలంగా ఉంది, ఇంకా బలంగా అవుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలు మంచి జరిగేది చూడాలి కానీ ఇలాంటి హరాస్మెంట్ లేకుండా ఉండాలనేది నేను కోరుకుంటా ఉన్నాను. పార్టీ కోసం అభివృద్ధి చేసే వ్యక్తిని గౌరవించాలి తప్ప మాజీ ముఖ్యమంత్రి భార్యని, డిప్యూటీ సీఎం వాళ్ళ భార్యని అవమానించడం తప్పు కదా. ఎప్పుడు గతంలో అవమానించారు. నేను అదే చెప్తా ఉన్నాను కదా, అట్లాంటి వ్యక్తి పైన మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు? నేను ఇప్పుడు ఆ విషయం చెప్పి